విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. తంగ్లాన్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మాలవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మంగళవారం నగరంలోని రాడిసన్ బ్లూలో మీడియా సమావేశం నిర్వహించారు. హీరో విక్రమ్ తంగ్లాన్తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని రంజిత్ తెరకెక్కించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్వతీ తిరోవతు, మాలవిక మోహనన్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుంది. చిత్ర బృందం ఈ క్రమంలోనే వారు విశాఖకు వచ్చారు. స్వాతంత్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం ఏ కిషోర్ కుమార్ సమకూర్చారు. ఈ సినిమాలో విక్రమ్ చాలా డిఫరెంట్ రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చెన్నై, హైదరాబాద్, మదురై, కర్ణాటక సహా పలు లొకేషన్లో చిత్రీకరించారు. చాలా రోజుల క్రితం తంగ్లాన్ ట్రైలర్ విడుదలై అభిమానులు ఆకట్టుకుంది. ఇక తంగ్లాన్ సినిమాలో పార్వతి, మాలవిక మోహనన్, పశుపతి తదితరులు నటిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో పిరియాడికల్ ఫిల్మ్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఇది మొదటిసారి కాదు నేను ఇక్కడ రావడం. యాక్చువల్గా మరో చరిత్ర, ఏక్ దుజేకెళ్ళి అన్నీ చూసి వైజాగ్ ఎప్పుడో అంత బంగారంగా ఉంది, అంత అందంగా ఉంది. ఎప్పుడు చూస్తే అది ఇక్కడ ఉండాలంటే నేను చాలా సేపు ఆలోచించాను. తర్వాత ప్రమోషన్స్, షూటింగ్ ఏమో వచ్చాను ఇక్కడ 2-3 సార్లు. సో బ్యూటిఫుల్. అండ్ I'd like to thank Studio Green and Dharan Sir and Gnanavel Raja for promotions and we've been meeting a lot of people ikkada kuda oka sthanamlo, colleges, hotel భోజనం తిన్నాము నిన్న విజయవాడలో. ఐ మీన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిటీలో ఉన్నాము. చాలా టైర్డ్గా, అసలు ఏం భాష మాట్లాడాలంటే నాకు అసలు తెలీదు. ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్. కానీ ఏం వెళ్తే ఈ లవ్, ఈ ప్రేమం అంత బ్యూటిఫుల్గా ఉంది. కాలేజెస్, మంచి ఫీడ్బ్యాక్, ఫిల్మ్స్కి, తంగలానికి, స్పాట్లకి. సో చాలా సంతోషంగా ఉంటున్నాము. ఈ పిక్చర్ గురించి మాట్లాడితే మీరు క్వశ్చన్స్ అడిగితే నేను అప్పుడు మేము చెప్తాము. దాని లోపల ఐడ్ లైక్ టు సే దట్ నేను దర్శకుడు రంజిత్ కబాలి చేశారు, మెడ్రాస్ చేశారు, సార్పట్ట పరంపర. ఇట్స్ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్. ఆయన చేసిన పిక్చర్లో ఎప్పుడో ఒక మెసేజ్ ఉంటుంది, లేకపోతే ఏదైనా సినిమాటిక్లీ బ్యూటిఫుల్గా, పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈయన పిక్చర్లో ఎప్పుడు చూస్తే ఆడవాళ్ళకి ఎప్పుడు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కొక్క పిక్చర్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో అంతకు మించి ఒక పవర్ఫుల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ధన్యవాదాలు ఫర్ వెయిటింగ్ ఫర్ అస్. We have been jumping from city to city, so we came directly from the airport and we're rushing to meet all of you. Thank you for coming here to meet us, speak to us about our movie Tangalan. I have to start off by saying that I really like Telugu people. Some of my closest friends are Telugu. Telugu వాళ్ళు నాకు చాలా ఇష్టం. I think they're some of the most loving, kind people I've met. Tangalan is more than a movie, I would say. Tangalan is a journey which is extremely close to my heart. We shot for the movie for close to 1 year. It's a big movie, it's a hard movie, multiple schedules, so it took a long time. And I had such an incredible experience, and I worked with such incredible people, including the amazing actors and producer.
sitting with me on stage right now. Pa Ranjit, or Ranjit sir as I call him, is a visionary director. He's a director I always wanted to work with. I love his movies and I love the fact that he writes such powerful roles for women, which not a lot of directors do. So he was a dream director for me. So to work with him was, a very, very big thing for me, which I'm very grateful for. The fact that it had the iconic Chiyan Vikram only made it better. And to get to know him as a person, we all know him as an actor since a lot of years. To get to know him as a person has been one of the most incredible experiences I've had. And I feel fortunate enough to call him one of my closest friends today. Apart from the fact that he's a fantastic co-star, so thank you sir. Danny, Danny boy. Danny boy has come from London to a country, to a state, to the middle of nowhere where we were shooting. Absolutely no idea of the culture, the food, the people, the rules, the unspoken rules. And Danny boy has regions in India. It's stunning. I was telling the guys how beautiful it is, and thank you so much for your welcome. This has been a long journey for us, for me, coming from England. I was invited over by Pa Ranjit, who phoned me one day and said, "Would you like to come to India to do an Indian film?" Now, I've said this many times, but we are very ignorant in the West, very ignorant about Indian cinema, because everyone thinks it's just Bollywood, okay? And my education, and what should be the education of everyone else, is that each region in India has its own rich history and culture and film history, and learning about Tollywood and Collywood, Mollywood, etc. Has been a real education for me, and all the different actors and directors, etc. So being here in India, where I think is now the most powerful film industry in the world, India has to be now, because it has so much talent, so much energy. Listen to what he had to say about the script. And I came, and it's been one of the most amazing experiences of my life. It was a very difficult film, but these guys made it very easy. Chiyan Vikram, Malavika, amazing. Amazing actors, amazing friends who have just been there the whole time to support me. Dhanesh, Studio Green, thank you so much. They put so much effort into this film to make it amazing. And Pa Ranjit, who is one of the most exciting filmmakers around now. ఈ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ ఫిల్మ్ ప్రమోషన్ కోసం మేము ఇప్పుడు ఆంధ్రాలో, హైదరాబాద్, ఆ తర్వాత విజయవాడ, ఇప్పుడు ఇక్కడ వైజాగ్ వచ్చున్నాము. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వైజాగ్ వచ్చినది. ఇంత మంచి సిటీలో ప్రమోషన్ కోసం మీ అందరినీ మీట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ఫిలిం ఇంత ప్రమోషన్ ఇంత సక్సెస్ఫుల్గా ఆంధ్ర తెలంగాణలో జరుగుతుందంటే అదికి మన చియాన్ గారే కారణం. చియాన్ గారు అంత ఎఫర్ట్ ఈ ఫిలిం కోసం, అంత సపోర్ట్, అంత ప్రమోషన్లో ఈ ఫిలింని అందరి దగ్గర తీసుకెళ్తున్నారు. ప్రతి స్టూడెంట్స్ మధ్యలో, ప్రతి యూత్ మధ్యలో, అన్ని పబ్లిక్ మధ్యలో ఈ ఫిలిం ఇప్పుడు చూసారంటే ఈ 15th ఆగస్ట్కి 4 ఫిలిం ఇక్కడ తెలుగులో రిలీజ్ అవుతుందంటే మన ఫిలిం కూడా అక్కడ టాప్లో ఎక్స్పెక్టేషన్ ఉందంటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అన్ని 4 ఫిలిమే సక్సెస్ కావాలా, అందులో మా ఫిలిం కూడా ఒక టాప్ రేటింగ్లో ఉంది. అన్ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మీరు తీసుకెళ్లారు, మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇంత పబ్లిసిటీ ఇచ్చి ఇంత కవరేజ్ చేసి ఈ ఫిలింని ఇంత దూరం అన్ని పబ్లిక్ మధ్యలో ఇప్పుడు ఈ ఫిలిం కోసం ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది మీకు కారణం. అది మా తరపు నుంచి, స్టూడియో గారి తరపు నుంచి ధన్యవాదాలు. అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ చియాన్ విక్రమ్ గారు ఫర్ ఆల్ హిస్ సపోర్ట్ అండ్ ఎఫర్ట్ తీసుకొచ్చారు. అండ్ డే ఆఫ్టర్ టుమారో ఈ ఫిలిం అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో పెద్ద ఒక నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది.
మీరు ఫిల్మ్ని చూసి సపోర్ట్ చేయడం అందరి కోరిక వచ్చినాం. అండ్ ఈ ఫిల్మ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. రంజిత్ గారు డైరెక్షన్లో మ్యూజిక్ చూశారు, జీవి ప్రకాష్ గారు అంత సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ సాంగ్ అన్ని చాలా పెద్ద హిట్ అయింది. సో ప్రతి ఎఫర్ట్, ప్రతి టెక్నీషియన్ అందరూ చాలా మంచిగా ఎఫర్ట్ చేశారు. మాళవిక మోహనన్ అంత చార్మింగ్, అంత బ్యూటిఫుల్, అంత చార్మింగ్ లేడీ ఇంత ప్రమోషన్లో మా కోసం సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు స్టూడియో గిరిన్ తరపు నుంచి. అండ్ మొదటిసారిగా మీరు చూసారంటే ఒక ఫిలింలో ఒక ఫారెన్ యాక్టర్ ఉన్నారంటే ఆయన వస్తారు, యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు. అన్ని ప్రమోషన్లో ఆయన పార్టిసిపేషన్ ఉంది. దట్ ఈస్ అ బిగ్ సపోర్ట్ టు ద ఫిలిం. అండ్ డానియల్, మిస్టర్ డానియల్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఇన్ ఆల్ ద ప్రమోషన్. వీఆర్ రియలీ 15th ఈ ఫిలిం మీరు చూడండి. ఆ తర్వాత మీకు నచ్చుతుంది. ఇండిపెండెన్స్ డే రోజు ఒక బ్రిటిష్ ఆయన 18th సెంచరీలో ఏం జరిగింది, 19th సెంచరీలో ఏం జరిగిందని ఒక మంచి స్టోరీ మీరు చూడబోతున్నారు. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, అందరూ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. మీ ఫిలిం మీకు నచ్చుతుంది అండ్ బాగా రాస్తారు, బాగా ఈ ఫిలింని సక్సెస్ చేస్తారని ఒక నమ్మకం మాకు ఉంది, పెద్ద నమ్మకం ఉంది. వీఆర్ వెయిటింగ్.